బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు ఎనస్థీషియా డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు ఈ మత్తు మందు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆపరేషన్ అప్పుడు మీ పాత్ర ఎలా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఆపరేషన్ అప్పుడు బేసికలీ ఒక అనస్థీషియా స్పెషలిస్ట్ రోల్ చాలా ముఖ్యమైనది. ఓకే. ఆపరేషన్కి తీసుకునే ముందు పేషెంట్ని సపోజ్ అదే రోజు మనం ఆపరేషన్కి తీసుకుంటున్నాం, స్కెడ్యూల్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ప్రయర్ అపాయింట్మెంట్స్, ప్రయర్ సర్జికల్ లిస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక రోజు ముందు కానీ, ఆ రోజు రాత్రి కానీ, లేదా తెల్లారి కొన్ని ఏమైనా ఎమర్జెన్సీ అడ్మిషన్స్ వస్తే దాంట్లో మళ్ళీ ఇంక్లూడ్ చేయడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్స్కి మనం ప్రీ అనస్థీషియా చెకప్ అప్పుడు ఇదివరకు నేను డిస్కస్ చేసినట్టుగా వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఏమైనా మిస్సింగ్ టెస్ట్ ఉంటే చేయించుకోమనడం కానీ, దాని తర్వాత ఏమైనా ఒపీనియన్స్, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ లైక్ కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే తీసుకోమనడం కానీ, తర్వాత వాళ్ళకి స్టాండర్డ్ ఫాస్టింగ్ గైడ్ లైన్స్ చెప్పడం కానీ, తర్వాత మందులు ట్యాబ్లెట్స్ ఏవైతే వాళ్ళ రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకోవడం కానీ, కొన్ని స్కిప్ చేయడం కానీ, ఇవన్నీ ముందే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే రోజు ఆపరేషన్ పోస్ట్ అయిన రోజు ఒకసారి మళ్ళీ ఆ చెకప్ని, ఆ పిఎస్సి ఫామ్ని మనము రన్ త్రూ చేస్తాము. ఫస్ట్ ఒకసారి అది గో త్రూ అయ్యి కరెక్ట్గా ఇవి ఏమేమి ఉన్నాయి చెక్ లిస్ట్ లాగా చూసుకొని ఇవి ఫాలో అయ్యాయా లేదా, ప్రీ ఆపరేటివ్లీ మనం ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేసాము అవి అయ్యాయా లేదా మరి ఒకసారి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒకసారి పేషెంట్ యొక్క రిలేటివ్స్కి కానీ వాళ్ళకి కానీ కౌన్సిలింగ్ చేయడము, ఎంత టైం అవుతుందో ఆపరేషన్ తర్వాత ఎప్పుడు రికవరీ రూమ్కి షిఫ్ట్ చేస్తామో అప్రాక్సిమేట్లీ అది కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ పేషెంట్ యొక్క సిగ్నేచర్, దాన్ని కన్సెంట్ అంటాం. ఓకే. సో అది ఉందా లేదా చెక్ చేసుకోవడం. పేషెంట్ ఒకవేళ పిల్లవాడైతే లెస్ దెన్ 16 years ఆఫ్ ఏజ్ అయితే అప్పుడు వాళ్ళ గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ సిగ్నేచర్స్ మ్యాండేటరీ. మెంటలీ అన్ఫిట్ ఉంటే, అన్కాన్షియస్ పేషెంట్ ఉంటే అప్పుడు కూడా కేర్ టేకర్ కానీ, గార్డియన్ కానీ, ఫ్రెండ్ కానీ, వాళ్ళ రిలేటివ్ కానీ, పేరెంట్ కానీ, ఎవరైనా బ్లడ్ రిలేటివ్ వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ పేషెంట్ ఈజ్ మెంటలీ ఫిట్, సౌండ్ మైండ్ అన్నీ ఉన్నాయి, ఏజ్ ప్రకారం కూడా లీగలీ అబవ్ ఏజ్ ఉన్నారు అని అంటే డెఫినెట్లీ వాళ్ళ సిగ్నేచర్ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది. ఓకే. ఆపరేషన్ ఎంత టైం ఉంటుంది, ఆపరేషన్ తర్వాత ఎన్ని అవర్స్ ఐసీయూలో పెడతాము అనేది ఒకసారి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్ లోపలికి షిఫ్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ బట్టి ఏ అనస్థీషియా అనేది డిసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆప్టిమైజేషన్, ఏ టెక్నిక్కి వెళ్తే బాగుంటుంది, ఏ డ్రగ్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్గా మనం రికవర్ చేయాలి, అండ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఏమైనా బ్లడ్ నీడ్ కానీ, ఏమైనా రక్తం యూసేజ్ కానీ అలాంటిది ఏదన్నా ఉందా ముందే చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆపరేషన్ ఒకవేళ జనరల్ అనస్థీషియా అయితే మనము నోటి నుంచి ట్యూబ్, ఇదివరకే చెప్పినట్టుగా ఎండోట్రేకియల్ ట్యూబ్ అనేది అమర్చి ఆపరేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదే ఆపరేషన్ బొడ్డు కింద సర్జరీస్ అలాంటివి అయితే స్పైనల్ అనస్థీషియా, ఓన్లీ అదొక్క భాగం మాత్రమే మనకు అనస్థీషియా కావాలి, ఏదో ఒక భాగం అంటే దాంట్లో మళ్ళీ నర్వ్ బ్లాక్స్ కానీ, లోకల్ అనస్థీషియా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఇదివరకు మనం మాట్లాడాం. ఓకే. సో దాంట్లో త్రూ అవుట్ ద సర్జరీ అంటే సర్జరీ జరిగినంతసేపు మనం మానిటరింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ మానిటరింగ్లో మనకి స్టాండర్డ్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. స్టాండర్డ్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్ లేడ్ డౌన్ బై సొసైటీస్ ఉంటాయి. అమెరికన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా, ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా, యూరోపియన్ సొసైటీస్, అలా డిఫరెంట్ గైడ్ లైన్స్ వాళ్ళు ఫార్ములేట్ చేశారు. సో దాంట్లో మనం మానిటర్స్, గ్యాడ్జెట్స్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పల్స్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, దాని బాడీ లోపల మనకి ఈసీజీ ఎలా ఉన్నది ఏంటి అనేది మనం మానిటర్స్ పెట్టి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది త్రూ అవుట్ ద ప్రొసీజర్, ఇదొక కంటిన్యూస్ ఆపరేషన్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆస్పెక్ట్ అనమాట. ఇది ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ని రికవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. జనరల్ అనస్థీషియా అయితే అప్పుడప్పుడు, స్పైనల్ కానీ, నర్వ్ బ్లాక్స్ కానీ మనకి కొద్ది కాలం అయిన తర్వాత, కొద్ది టైం అయిన తర్వాత మనకి అవి ఎఫెక్ట్స్ వేర్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఇది ముందే ప్రయర్ మనకి పేషెంట్ని ప్రిపేర్ చేసి, సైకలాజికల్లీ కూడా పేషెంట్ని ప్రిపేర్ చేసి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్పైనల్ అనస్థీషియా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని పేషెంట్స్లో మనకి 3 hours అవ్వచ్చు దాని ఎఫెక్ట్ వెళ్ళిపోవడానికి.
అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్కి 4 hours పట్టచ్చు, అప్పుడప్పుడు పేషెంట్స్కి 2.5 hours పట్టచ్చు. యావరేజ్గా ఒక టైం రేంజ్ అనేది ఇస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సర్జరీకి తీసుకునే ముందే పేషెంట్కి కౌన్సిలింగ్ చేయడం. నర్వ్ బ్లాక్ టెక్నిక్ అనుకోండి, ఇప్పుడు ఆ నర్వ్ బ్లాక్ టెక్నిక్ కూడా కొంతమందికి ఒక 6 to 8 hours ఉంటుంది, కొంతమందికి 12 hours వరకు నమ్నెస్ ఉంటుంది, కొంతమందికి 24 hours కూడా నమ్నెస్ ఉంటుంది. సో బిఫోర్ సర్జరీ పేషెంట్కి ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ కౌన్సిలింగ్, మెంటల్ కౌన్సిలింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రీ అనెస్థీషియా చెకప్. అసలు మన ప్రక్రియ ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆపరేషన్ తర్వాత ఏం జరగబోతుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇంకొకటి, జనరల్ అనెస్థీషియాకి వచ్చేసరికి వాళ్ళ ఓరల్ క్యావిటీ ఎగ్జామిన్ చేయడము, వాళ్ళ టీత్ సరౌండింగ్ స్ట్రక్చర్స్ చూడడం, మౌత్ ఓపెనింగ్ చూడడం. సపోజ్ టీత్ ఏమన్నా లూజ్గా ఉన్నాయి, మనము ఎండోట్రాకియల్ ట్యూబ్ వేసే తరుణంలో ఆ టీత్ ఏమైనా ఊగింది అంటే తీయడము, అది ఎందుకంటే అడ్డుదారి వస్తుంది వాళ్ళకి. ఇది బిఫోర్ కౌన్సిలింగే చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో చాలా మందికి డౌట్, మేము అనెస్థీషియా చెకప్కి వచ్చినప్పుడు ఒకసారి నోరు తెరవండి చూపించండి అంటే, సర్జరీ ఒక్క దగ్గర అయితే వీళ్ళు నోరు ఎందుకు తెరవమంటున్నారు. సో ఇది కౌన్సిలింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాం. జనరల్ అనెస్థీషియా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ అనేది అసలు ఎందుకు మనము ఈ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, దీనిలో ఏమేమి చూస్తున్నాము, ఈ ఎండోట్రాకియల్ ఇంట్యుబేషన్ చేసేటప్పుడు ఏమైనా ఈ పళ్ళు ఊగడం కానీ, చిన్న చిన్న ఇంజరీస్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇలాంటి కౌన్సిలింగ్ అన్ని చేయడం జరుగుతూ ఉంటుందండి. దాని తర్వాత అనెస్థీషియాలజిస్ట్ రోల్, ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే పేషెంట్ని రికవర్ చేయడం. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, సపోజ్ సర్జరీ కొంచెం ప్రొలాంగ్ అయింది, అనుకున్న సమయం కన్నా ప్రొలాంగ్ అయింది, అలాంటప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ పేషెంట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ కన్సిడర్ చేసుకొని ఆపరేషన్ తర్వాత కూడా సపోర్ట్ సిస్టమ్స్ పెట్టడం అన్నమాట. పేషెంట్ని కొంచెం పడుకోబెట్టడము, ఆర్గన్స్కి రెస్ట్ ఇవ్వడము, లంగ్స్కి రెస్ట్ ఇవ్వడము, వెంటిలేటర్ మీద పెట్టడము, కొంచెం ఆప్టిమల్గా ఫంక్షన్స్ రికవర్ అవుతున్నా, కొద్ది రిఫ్లెక్సెస్ రీగెయిన్ అవుతున్నా, కాన్షియస్నెస్ రీగెయిన్ అయినా, వాళ్ళ బ్రీదింగ్ వాళ్ళ ప్యాటర్న్ బాగుంది, పారామీటర్స్ అన్నీ బాగున్నాయి, ల్యాబ్ పారామీటర్స్ కానీ మానిటర్లో పారామీటర్స్ కానీ స్వతహాగా వాళ్ళంతలో వాళ్ళు గాలి తీసుకోవడము, అడిక్వేట్ డెప్త్ రేటు అన్నీ బాగున్నాయని అంటే అప్పుడు సపోర్ట్ సిస్టమ్ నుంచి మనం రికవర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రీ ఆపరేటివ్లీ మనం పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్కి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎలాంటిది, యాంటిసిపేటెడ్ కేసెస్కి. కొన్ని సందర్భాల్లో అన్యాంటిసిపేటెడ్ కూడా అవుతాయి. అలాంటి తరుణంలో కూడా వెరీ లెస్% ఆఫ్ కేసెస్లో అన్యాంటిసిపేటెడ్ కూడా అవుతుంది. అనుకున్నది ఒకటి కానీ సర్జరీ ఎక్కువ టైం పడుతుంది అండ్ ఆపరేషన్ తర్వాత మనం పెట్టాల్సి వచ్చింది ఒకవేళ సపోర్ట్ సిస్టమ్. అలాంటప్పుడు పేషెంట్ రిలేటివ్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఇన్ వ్యూ ఆఫ్ పేషెంట్స్ ఇంట్రెస్ట్, సేఫ్టీ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తూ తనకు కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్స్టెండ్ చేయడము అది జరుగుతుంది అని వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, అప్డేట్ ఇవ్వడము, దాని తర్వాత రికవరీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా అనెస్థీషియాలజిస్ట్ రోల్ ఉంటుందన్నమాట. ఆపరేషన్ తర్వాత పేషెంట్ని మళ్ళీ సేమ్ మానిటర్స్ చూడడము, మానిటరింగ్ చేయడము, వాళ్ళకి ఆపరేషన్ పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్, వాటి గురించి కూడా అవగాహన ఉండడం, ఏమైనా ప్రాబ్లం వస్తే వాటిని ట్యాకిల్ చేయడం. సో ఇలాంటి రోల్ అనెస్థీషియాలజిస్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.